రీసెంట్గా ఇజ్రాయెల్ ఖతార్లోని కొన్ని భవంతుల మీద అటాక్ చేసింది. దానిలో హమాస్ పొలిటికల్ బ్యూరో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఆ బిల్డింగ్స్లో హమాస్ పొలిటికల్ బ్యూరో, ఏదైతే హమాస్ పాలిట్ బ్యూరో లేదా పొలిటికల్ బ్యూరో అంటామో, హమాస్ వ్యూహ రచనలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, డెసిషన్స్ కావచ్చు, చర్చలు కావచ్చు, లేదా దౌత్యం కావచ్చు, వీటిని నడపడానికి అక్కడ ఒక పాలిట్ బ్యూరో ఉంటుందన్నమాట ఖతార్లో. ఆ బిల్డింగ్స్ మీద ఇజ్రాయెల్ యొక్క 15 ఏరోప్లైన్స్ అటాక్ చేశాయి. దానిలో ముఖ్యంగా 10 హై ప్రెసిషన్ మ్యూనిషన్స్ అనమాట, అంటే హైలీ టార్గెటెడ్ వెపన్స్ అనమాట. దాంతో అక్కడ పెద్ద పేలుడు జరిగి దాదాపు 5 చనిపోయారనమాట. ముఖ్యంగా ఆ పోలిట్ బ్యూరో హెడ్ ఖలీల్ ఆల్ హయా, ఆయన కొడుకు అక్కడ మరణించాడనమాట. ఇజ్రాయెల్ ప్రకారం ఈ యాక్షన్ ఫుల్లీ జస్టిఫైడ్. ఎందుకంటే ఎవరైతే ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఉన్నారో వాళ్ళే మేజర్గా అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ పైన హమాస్ చేసిన అటాక్ యొక్క వ్యూహకర్తలు, వ్యూహ రచన చేసిన వాళ్ళు వాళ్లే కాబట్టి, కీలక పాత్ర పోషించిన వాళ్లే కాబట్టి వాళ్ళని నాశనం చేయటం తప్పేమీ లేదు. దీనిలో ఎవరి ప్రలోభం లేదు, ఎవరి ప్రమేయం లేదు. మేమే డైరెక్ట్గా అటాక్ చేసాం, ఇది ఒక యూనిలేటరల్ అటాక్ అని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, కానీ వర్తీ టు ఎలిమినేట్ హమాస్ అని చెప్పుకొచ్చారనమాట. అంటే ఇలా జరుగుండకూడదు, కానీ హమాస్ మాత్రం అంతం చేయాల్సిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ అటాక్ ఎక్కడ జరిగింది? ఈ అటాక్ గాజాలో జరగల, ఇతర దేశాల్లో జరగల, ఖతార్లో జరిగింది. ఖతార్ అనే దేశం ఒక మేజర్ నాన్ నాటో అలై, అమెరికాకి చాలా క్లోజ్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అమెరికాకి క్లోజ్ అలై, అంటే అమెరికాకి చాలా దగ్గర సంబంధం ఉన్న ఖతార్ని అటాక్ చేయడం అంటే అది రైట్ కాదని చెప్పి అమెరికాలో అఫీషియల్స్ కూడా భావిస్తున్నారనమాట. ముఖ్యంగా ఖతార్ ఇప్పటి వరకు కూడా చాలా నెగోషియేటింగ్ రోల్, డిప్లొమాటిక్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో చాలా చర్చలు అక్కడ జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఖతార్ రకరకాల యుద్ధాలను ఆపడానికి తను ఒక ఆర్బిటర్గా వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట. ఇటువంటి టైంలో ఖతార్ పైన ఈ అటాక్ ఇజ్రాయెల్ చేయడం అనేది తప్పు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఖతార్ దీనిపైన తీవ్రంగా రెస్పాండ్ అయింది. ఇజ్రాయెల్ ఇది ఒక పిరికి చర్య, ఇంటర్నేషనల్కి వ్యతిరేకంగా చేసిన చర్య అంటూ ఖతార్ చెప్పుకొచ్చింది అనమాట. అయితే రీసెంట్గా కూడా అమెరికా, ఈజిప్ట్తో కలిసి ఖతార్ ఈ మొత్తం ఎపిసోడ్ని, ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఈ గొడవలు అవుతున్నాయో, ఈ వాయిలెన్స్ చెలరేగుతుందో దాన్ని ఆపడానికి పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా ఖతార్ కూడా చాలా సపోర్ట్ చేస్తుందన్నమాట. ముఖ్యంగా ప్రిజనర్ స్వాపింగ్ విషయంలో, సీజ్ ఫైర్ విషయంలో ఖతార్ చాలా ముందుకెళ్తుంది. అయినా కానీ ఇజ్రాయెల్ ఖతార్లోని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మీద అటాక్ చేసి హమాస్ లీడర్స్ని కొంతమందిని మట్టుపెట్టిందనమాట. అయితే ఇది ఏమాత్రం మంచి పని కాదని చెప్పి చాలా దేశాలు రెస్పాండ్ అవుతున్నాయి. ముఖ్యంగా డోంట్ షూట్ ద మెసెంజర్. ఎవరైతే నెగోసియేషన్స్ చేస్తున్నారో, ఎవరైతే చర్చలు జరుపుతున్నారో వాళ్ళని చంపితే ఏమొచ్చుద్ది? హమాస్ తరఫున వాళ్ళ పోలిట్ బ్యూరో వాళ్ళు అక్కడ నెగోషియేషన్ చేస్తున్నారు, వాళ్ళని చంపితే ఏమొస్తుందని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందుకే చాలా మంది అంటుంటారు డోంట్ షూట్ ద మెసెంజర్ అని. అంటే వాళ్ళు ఆ ప్రాబ్లంకి కారకులు కాదు. అలాంటప్పుడు చర్చలు జరపడానికి లేదా కొంచెం మోడరేట్గా ఉన్న వాళ్ళని చంపితే ఏమొచ్చుద్దని చెప్పి ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు.